వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి జాతక పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ప్రత్యేకమైన తిథికి సంబంధించి అయినా ఎంతో చక్కటి పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉంటారు కదా గురువు గారు. మరైతే శని త్రయోదశి వచ్చేస్తుంది కదా, శని త్రయోదశి యొక్క విశిష్టత ఏమిటి, మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే ఏ ఏ రాసుల వారు ఈ శని త్రయోదశిని ఏ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, లేదా శని మహాదశ నడిచే వాళ్ళు ఎక్కువగా చేస్తారు. అది వాళ్ళ జాతకం చూసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. అలా అని వేరే వాళ్ళు చేసుకోకూడదని కాదు. ఎందుకంటే శని భగవానుడు మనకి కర్మకారకుడు అంటారు. మన కర్మను అందించేవాడు, వృత్తికారకుడు, అలాగే వ్యాపార కారకుడు కూడా ఆయనే అవుతాడు. అంటే బుధుడు కూడా అవుతాడు లేండి, బట్ న్యాచురల్ 11th లార్డ్ కదా, అందుకని. అయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ బాగా పాటించవలసిన విషయం ఏంటంటే, శని త్రయోదశి నాడు అందరూ ఏం చేస్తాం, చక్కగా నువ్వులు, నూనె, ఒక వస్త్రము, ఇంకా ఏదైనా పూజా సామాగ్రి తీసుకెళ్ళి అక్కడ దీపం వెలిగించి చేస్తాం. లేదా అక్కడ పూజారి గారు మనకి టెంపుల్లో పురోహితులు ఉంటే వాళ్ళు పూజ చేయిస్తారు మనతో. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడని పని ఏమిటంటే, మీరు మనసులో శని వదిలిపోవాలని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే అమ్మా, మీకు శని లేడనుకోండి, శని అనుగ్రహమే లేదనుకోండి, మనిషికి కాళ్ళు ఉండవు తెలుసా. నడవాలంటే శని కాళ్ళు కారకుడు, మీకు ఉద్యోగం రావాలంటే శని, వ్యాపార అభివృద్ధి రావాలంటే శని, మీ లోపల ఉండేటువంటి నర్వస్ సిస్టమ్కి శని బుధులు కారకులు. శని దగ్గరుండి మనకి జీవితాన్ని ఇచ్చాడు. అసలు కర్మ అంటే ఎట్లా అంటే, ఇక్కడ ఇప్పుడు మనం శ్రమ అనుకుంటాం, కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అబ్బాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అయ్యేటప్పుడు శ్రమ ఉండదా? ఉంటుంది. మరి శ్రమ అనుకుంటే ఎట్లా? అదే కదా, శ్రమ పడితేనే కదా అది స్మార్ట్ వర్క్ కానివ్వండి, హార్డ్ వర్క్ కానివ్వండి, శ్రమ పడితేనే ఐఏఎస్ అయ్యేది, ఆయన కలెక్టర్ అయ్యేది. శ్రమ లేని ఏముంది చెప్పండి అసలు భూమి మీద? అవును. తల్లి గర్భంతో ఉన్నప్పుడు పిల్లవాడిని నువ్వు బయటకు వచ్చేటప్పుడే నువ్వు తల్లిని శ్రమ పెట్టి బయటకు వచ్చావు. సరే, ఆపరేషన్ అనుకున్నా అది కూడా శ్రమేగా. మరి ఆ అమ్మాయి ఆవిడ పాపం నెల రోజులు ఏమో నొప్పి ఉంటుందిగా. అదే కదా, ఎందుకు ఆపరేషన్ అయితే ఈజీగా ఇంకా అవుతుందా? ఉంటుందిగా. అంటే ఏమిటి, నువ్వు పడటమే, నువ్వు బయటకు వచ్చేటప్పుడు శ్రమతో బయటకు వచ్చావు. ఒకటేంటంటే, ఎంతసేపు శని ఉన్నాడు కదా, అమ్మో శ్రమ, అమ్మో బాధలు అనుకోవడం కాకుండా, ఈయన దానికి కారకుడయ్యాడు, మన శ్రమకి కారకుడయ్యాడు. శ్రమకి కారకుడైనా మనం శ్రమిస్తే మనకు లాభాన్ని ఇస్తాడు. అందుకే మనకి శాస్త్రాల్లో మందుడు అంటారు. మళ్ళీ అంటే ఏమిటి మందుడు అంటే ఎందుకు అంటారండి, ఇప్పుడంటే మనకి సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, ఇవన్నీ గోళంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క శని భగవానుడి యొక్క సంచారం మనకి టెలిస్కోప్స్ ఏమి లేని సమయంలోనే మనకి మహర్షులు ధ్యానంలో కూర్చొని శని ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది, 30 years పడుతుంది, అప్పుడే లెక్క చెప్పారు. ధ్యానం ద్వారా 30 సంవత్సరాలు పడుతుంది, అన్నిటికంటే ఎండింగ్లో ఉంటుంది. కాబట్టి ఎక్కువ సర్క్యులేషన్ ఎక్కువ, కాబట్టి దాన్ని దూరంగా ఉంది, కాబట్టి సూర్యుడి చుట్టూ తిరగడానికి అంత టైం పడుతుంది. ఎట్లా తెలిసిందండి? గురువు, బుధుడు, శుక్రుడు, వీళ్ళందరూ క్యాలిక్యులేషన్ చెప్పేశారు. అది ఇప్పుడు మనం మోడర్న్ యుగంలో ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. మనం ఇప్పుడు తెలుసుకుంటాం, సైంటిఫికల్లీ ప్రూవెన్. అంటే సైన్స్ కంటే బియాండ్ ఇంకా ఉంది. సైన్స్ మనం ఎక్కడా కించపరచకూడదు. ఇప్పుడు ఫోన్ కనిపెట్టారు, సైన్సేగా. ఒక కంప్యూటర్ కనిపెట్టాము, సైన్సేగా. ఇప్పుడు యూబర్ ఆన్లైన్ ద్వారా ఎన్నో అవుతున్నాయి మనకి. జొమాటో ఇలా బుక్ చేయగానే అలా వచ్చాయి. ఇవన్నీ మరి ఫోన్ ద్వారా వచ్చేటువంటి సైంటిఫిక్గా కనిపెట్టినవేగా. అయితే అప్పట్లో అసలు కంటికి కనబడినటువంటి గ్రహాలను ఎలా లెక్క కట్టారు, చాలా గొప్ప విషయం అది. మనకి కొన్ని ఆలయాలు కూడా చూస్తే అబ్బాయి అలా చేశారా అనిపిస్తుంది. కొన్ని ఆలయాల్ని మనకి మహర్షులు ఏం చెప్తారంటే, దేవతలు వచ్చి చెక్కిపోయారంటారు. పెద్ద పెద్ద బండరాలు ఎలా ఎత్తారంటే, నిద్ర అవస్థ ఉంటుంది దానికి, రాయికి నిద్రావస్థ ఉంటుంది. నిద్రావస్థ సమయాన్ని చూసుకుంటే అది దూదిలాగా చాలా మెత్తగా ఉంటుంది ఆ టైంలో. అంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, శని యొక్క సంచారము మీకు మీ యొక్క జన్మజాతకంలో శని మహర్దశ అనగానే ఎప్పుడు పాడైపోతుంది అనుకోకూడదు. జన్మజాతకంలో మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఐరన్, ఆయిల్స్, మైనింగ్స్, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, వీళ్ళందరూ శని జాతకులే. శని అద్భుతమైన స్థానంలో ఉంటాడు, లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు, శుక్రుడితో బుధుడితో కూడా కలిసి ఉంటాయి. ఇంకా అసలు తిరుగుండదు. అంటే ఎలా ఇస్తాడంటే శని ఇస్తే, అంటే అందరికీ మిస్కన్సెప్షన్ ఉంది కాబట్టి చెప్తున్నానమ్మా.
ఒక 10 తరాలకు సరిపోయేంత డబ్బు. మైనింగ్స్ అంటే ఎట్లా ఉంటాయి మరి? మైనింగ్లో ఎలా వస్తాయేమో కోట్లు వస్తాయి. వాళ్ళు తిన్నా జరగనంత డబ్బు వస్తుంది. బొగ్గు గనులు, మైనింగ్స్, గల్ఫ్ కంట్రీస్లో పెట్రోల్ బంకులు ఇవి ఉంటాయి కదా, బావులు, పెట్రోల్ బావులు, ఇవన్నీ సేనే. కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా నెగటివ్ థాట్ పెట్టుకోకండి. శ్రమకారకుడు, మనకు శ్రమ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫలానా దగ్గరికి వెళ్ళాలంటే శ్రమ ఉంటుంది. ఆ శ్రమ అనుకుంటే శ్రమ, ఈ శ్రమ పడ్డందుకు ఫలితం ఉంటుంది అనుకుంటే ఫలితం. సో శనిని ఎప్పుడు కూడా శ్రమ చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు, మనం దానివల్ల ఫలితం పొందుతాము. కాబట్టి ఇక దుష్ట స్థానాల్లో ఉంటే శని ఒకటే కదా, అన్ని గ్రహాలు మనకి ఇబ్బంది ఇస్తే మన పూర్వజన్మ కర్మ వల్ల. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః మంత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. శనికి సంబంధించిన పాజిటివ్ ఫలితాలు పెరుగుతాయి, నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. అలాగే ఎవరైనా మనం దూషించేటప్పుడు శనిగాడు అది ఇది అంటే చాలా పెద్ద దోషం అమ్మ. శనీశ్వరుడు ఎక్కడ ఈ తెలియక చాలా మంది ఏమిటి అసలు అది చాలా పెద్ద మిస్టేక్. అయితే ఒకటే ఏంటంటే ఎవరికైనా శని గ్రహం కొంచెం బాగలేదు అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ బట్టి బాగాలేదు అనుకోండి, వాళ్ళు పర్టికులర్గా బ్లాక్ డ్రెస్సెస్ ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి. బ్లాక్ క్లాత్ కానీ, డ్రెస్సెస్ కానీ, నూనె కానీ ఎక్కువగా శనివారాలు ఇంకా బాగా తీవ్రంగా ఉందనుకోండి, ఒక మూకుడులో నూనె వేసి అందులో ఫేస్ చూసుకొని బాటిల్లో వేసి అది తీసుకెళ్ళి శివాలయంలోనే ఇవ్వాలి. ఇస్తే కానీ చాలా మట్టు తగ్గుతుంది. బ్లాక్ వేసుకోవచ్చు అంటారా, వేసుకోకూడదు అంటారా? శని కండిషన్ బాగుంటే వేసుకోవచ్చు. అయ్యో బ్లూ బ్లాక్ వేసుకోవచ్చు. అది కొంతమంది చాలా మంది కలిసి వస్తుంది. ప్రకృతిలో ఈ కలర్ చెడ్డదని ఉండదు, నీకు పనికి వస్తుందా లేదా? ఇప్పుడు చెడ్డదైతే హెయిర్ బ్లాక్, మరి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకుంటున్నావు? కన్ను బ్లాక్ అంతే కదా, మన అమ్మ బ్లాక్ ఉండకూడదు కన్ను తీసేసుకుంటున్నావా? లేదు కదా. కాబట్టి అట్లా ఏం లేదు, బ్లాక్ వేసుకోవచ్చు. బట్ శని మహాదశ నడుస్తుంది, కండిషన్ బాగాలేదు శనిది, అప్పుడు మాత్రం వేసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. అది కూడా ఏ సందర్భాల్లో ముఖ్యమైన విషయాలు చేసేటప్పుడు, ఒక మీటింగ్కి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, పెళ్లి చూపులకు వెళ్తున్నాం, అప్పుడు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎవరైనా అవాయిడ్ చేయాలో, కొంతమందికి అది కలిసి వస్తుంది కాదు కాదు, అదే బాగుంటే అవాయిడ్ చేయక్కర్లే, వేసుకోవచ్చు. బాగోపోతే అవాయిడ్ చేయాలి. అది ఒక్కసారి జాతకాన్ని మాత్రం చూసుకోవాలి. అంటే ఏం లేదు, శని భగవానుడు మీ జన్మజాతకంలో పాపకత్తిలో ఉన్నాడు, లేకపోతే కేతుతో ఉన్నాడు, కుజుడితో ఉన్నాడు, దాని ప్లేస్మెంట్ బాగాలేదు, అప్పుడు అవాయిడ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ వర్క్స్ రెగ్యులర్గా వేసేవి కాదు, అది చూసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా ఏంటంటే ఇందాక నేను చెప్పిన మంత్రం చదువుతూ పర్టికులర్గా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అక్కడికి వెళ్ళి వచ్చాక స్నానం చేస్తారు, అక్కర్లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది. అది కూడా ఆయిల్ అంటుతుంది కాబట్టి చెప్పాను, ఆయిల్ అంటుతుంది కాబట్టి మాత్రమే. అంటే నువ్వు ఎంత ఇది చేస్తూ ఉంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టు అట్లా ఫీల్ అవుతున్నట్టు, సో అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మరి అంటే పర్టికులర్ గా 12 రాసుల వారికి ఏమైనా ఒక ప్రత్యేకమైన రెమెడీ? 12 రాసులు అంటే అమ్మా, ఇందులో కొన్ని రాసులకే ఉంటుంది ఏలినాటి శని. ఇప్పుడు మీనం ఉంది, మీనాకి ఏలినాటి శని నడుస్తుంది, కానీ ఇప్పుడు వక్రించాడు. సో ఇంకొక 6 దాదాపుగా ఇంకో 6 సంవత్సరాల దాకా ఏలినాటి శని ఉంది వీరికి, మీనం వారికి. కుంభం వారికి ఇంకో 3 సంవత్సరాలు 9 నెలలు ఉంది. మన మకరం వారికి ఇంకొక 9 నెలలు ఉంది. సో ఈ 3 ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది, వృశ్చికం వారికి అర్ధాష్టమ శని ఉంది. కొంచెం ఏం లేదు, పనులు లేట్ అవుతాయి. కర్కాటకం వారు ఏం చేయాలి, అన్నీ లేట్ అవుతుంటాయి, అది చూసుకోవాలి. మన వృశ్చికం వారికి ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంటాయి. మిగతా 3 రాసులు మీనము, కుంభము, మకరం వారికి ఏంటంటే డైలీ లైఫ్ ప్రతిదీ కూడా ఎంతో కష్టపడితే కానీ ముందుకు వెళ్ళినట్టుగా అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమీ లేదు, శని భగవానుడికి దండం పెట్టుకుని ఆంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, నిజంగా అద్భుతమైన పరిహారం తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇదండి మరి శని త్రయోదశికి సంబంధించిన విషయ పరిజ్ఞానము, మనందరికీ చక్కటి పరిహార మార్గాలు అండ్ ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు అందించేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకంలో మరి శని దశ ఎలా ఉంది, శని మనకి అనుకూలిస్తాడా లేడా, అసలు ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవాలి. గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.